హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే మెంతి కూర పప్పు అండి. ఇలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేనైతే ఈరోజు చూపెడుతున్నాను. ఫస్ట్ అయితే మనము కందిపప్పుని ఇలా 2-3 సార్లు వాటర్లో వాష్ చేసి కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న తెల్లవాళ్ళని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం చింతపండును అయితే వాష్ చేసి తీసుకోండి. తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి కూరను అయితే వాటర్లో వాష్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలాగే ఒక మీడియం సైజ్ 2 టమోటాలను అయితే కట్ చేసి యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా పర్ఫెక్ట్గా పప్పు అనేది ఉడుకుతుందన్నమాట. తర్వాత పప్పు గిత్తి తీసుకొని ఇలా మెదుపుకోండి. నున్నగా పప్పు అంతా నున్నగా అయ్యేంతవరకు ఇలా స్మాష్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా అయ్యేంతవరకు అలాగే స్మాష్ చేసుకోండి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులోకి మనము పోపు వేసుకోవాలి కదా. ఇప్పుడైతే మనం పోపునైతే వేసుకున్నాము. ఒక కడాయిని పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొత్తిమీరని కూడా కరివేపాకు కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను కొత్తిమీర స్కిప్ చేసిన, మీరైతే యాడ్ చేసుకోవచ్చండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పెట్టుకున్న పప్పు చారులోకి అయితే ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే టేస్టీగా ఉండే మెంతి కూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఈజీగా మీరైతే మెంతి కూర పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.